Hi friends, this is your Kiran. Welcome back to Basada ఛానల్. ప్రో కబడ్డీ సీజన్ 10 విన్నర్స్ పునేరి పల్టాన్. నేను నిన్నటి వీడియోలో చెప్పాను వీళ్ళే గెలిచే అవకాశం 90% ఉందని. వాళ్ళే గెలిచేశారు. ఎందుకంటే 7 నెలల ప్రాక్టీస్ అండ్ కత్తి లాంటి ప్లేయర్స్ వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఈజీగా గెలిచేశారు. అందరు కాంట్రిబ్యూట్ చేశారు. సో మీరైతే ప్రో కబడ్డీ ఫ్యాన్స్ అయినట్లయితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫెంటాస్టిక్ అప్డేట్స్ రాబోతున్నాయి. కంప్లీట్ ప్రో కబడ్డీ ఛానల్ ఇది. అండ్ మనకు కిరణ్ ఫ్యాక్ట్, స్పోర్ట్స్ డిక్టేటర్ లాంటి పెద్ద ఛానల్స్ ఉన్నాయి. ఇది ఓన్లీ కబడ్డీ కోసం పెట్టడం జరిగింది. ఇప్పుడు సీజన్ 10 అయిపోయింది. సీజన్ 11 కూడా యాక్షన్ అనేది ఒక 2 నెలల గ్యాప్ తర్వాత జరగబోతుంది. అండ్ ఈ లోపు తెలుగు టైటన్స్ ఒక కోచ్ను కూడా ప్రకటించారు. మీకు తెలుసు, కొన్ని వీడియోస్ కూడా చేశాం. అండ్ ఇప్పుడు పవన్ షరావత్ 2,60,00,000 రిలీజ్ అవ్వడం మాత్రం 100%. అండ్ చాలా టీమ్స్లో మనకు అస్లాం ఇనామ్దార్ అయినా, అషు మాలిక్ అయినా వీళ్ళంతా రిలీజ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి ఎంత ధర వస్తుందో వాళ్ళు చెక్ చేసుకుంటారు. వాళ్ళ టీమ్స్ వాళ్ళని రిటైన్ చేసుకుంటాయా లేదా అనేది వాళ్ళ ఇష్టం. సో ఇది ఒక మొత్తం లాజికల్ యాక్షన్ అనేది ఒక లాజికల్ అనమాట. ఇది అర్థం కాకే తెలుగు టైటన్స్ ఓడిపోతూ వస్తుంది. సో ఇప్పుడైతే క్రిషన్ కుమార్ హుడా యంగ్ ప్లేయర్స్, మనకి ఎప్పుడైనా కూడా ఒక కప్పు కొట్టేసి పాపులర్ అయిన ప్లేయర్కు ఆడాలనే కసి ఉండదు. సో అలాంటి ప్లేయర్స్ కాకుండా ఇప్పుడిప్పుడే షైన్ అవుతున్న ప్లేయర్స్ని తీసుకుంటే కప్ కొట్టాలి, నాకు పేరు రావాలి అనే ఉద్దేశంతో ఆడతారు. అలాంటి ప్లేయర్సే మనకు అషు మాలిక్, అస్లాం ఇనామ్దార్ ఇలాంటి వాళ్ళని మనం చూసాం. సో ఇలాంటి ప్లేయర్స్ మీద గ్రిప్ పెట్టాలి. ముఖ్యంగా అషు మాలిక్ లాంటి ప్లేయర్ అండ్ అర్జున్ దేశ్వాల్ ఆల్రెడీ అతడు ఒక స్టార్ అయిపోయాడు. అస్లాం ఇనామ్దార్ కూడా ఆల్మోస్ట్ ఒక కప్పు విన్నర్ అయిపోయాడు. సో ఇప్పుడు మనం చూడాల్సిందైతే అషు మాలిక్, సుధాకర్ ఇలాంటి ప్లేయర్స్ని, ఒక అప్కమింగ్ ప్లేయర్స్ని చూసుకుంటే. అండ్ ఇప్పుడు మనకున్న కోచ్ కూడా అలాంటి యంగ్ రైడర్స్ని ఎంకరేజ్ చేసే కోచ్ మాత్రమే. అండ్ పవన్ షరావత్ అయితే అంత ధర అయితే మళ్ళీ పెట్టారు. నాకు తెలిసి 1 కోటి లోపు వస్తే మాత్రమే ఇతనికి ఏబిఎం కార్డు వాడే అవకాశం ఉంటుంది. డిఫెన్స్లో మాత్రం చిచ్చర పిడుగు లాంటి ప్లేయర్స్ని కొనడం ఖాయం. సో ఎలాగో మనకు ఈ కోచ్కి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి డెఫినెట్గా ఒక మంచి టీంని ప్రిపేర్ చేస్తారు. పునేరి పల్టన్ పోయిన సీజన్ అంతా ప్రాక్టీస్ చేసింది, సీజన్ 9 నుంచి 10 వరకు. అలాంటి ప్రోగ్రామ్ తెలుగు టైటన్స్ తీసుకుంటే చాలా బెటర్. అండ్ ఈ అప్డేట్స్ నేను చెప్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ కామెంట్ చేయండి ఎవరిని కొంటే బాగుంటుందో.